మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెట్లను నాటడం సంరక్షించడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. 75వ వన మహోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ ప్రభుత్వ అందుల పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ సహా అధికారులతో కలిసి చెట్లు నాటారు. అడవులను కాపాడితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, భూమి సారవంతమవుతుందని తెలిపారు. మొక్కలు నాటడమే కాక కనీసం 4 నుంచి 5 ఏళ్లు వాటిని సంరక్షిస్తే ఆ చెట్లు శతాబ్దం పాటు మనల్ని కాపాడతాయని చెప్పారు. అదేవిధంగా అధికారులు ఉద్యోగంలో చేరిన రోజు, బదిలీ సందర్భంలో, రిటైర్మెంట్ సమయంలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు. సృష్టికి ఆయువు పట్టు కేవలం చెట్టు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం నటరాజు గారు ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ జరిగినా కూడా ఈ పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేయడం, ఇట్లాంటి వాటిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ నటరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి విజేంద్ర బోయి గారు, డిఎఫ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, కార్పొరేటర్లు, అధికారులు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ముందుకు వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో మేము కూడా మొక్కలు నాటుతున్నాం అని చెప్పి ముందుకు వచ్చిన మన గవర్నమెంట్ శశాగుట్ట స్కూల్ విద్యార్థులు, అలాగే బ్లైండ్ స్కూల్ విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు. మన మహబూబ్ నగర్లో చుట్టుముట్టు కూడా కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. దాదాపుగా 15,000 ఎకరాలతో విస్తరించిన అడవి మన మహబూబ్ నగర్ పట్టణ సొంతం. ఎటువైపు చూసినా కూడా అడవులు ఉన్నాయి. ఈ అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. బయటనే కాకుండా నగరంలో కూడా విస్తారంగా మనం చెట్లను నాటాలి. చెట్లు ఉంటేనే, చెట్లు పెరిగితేనే మనకు వర్షాలు పడతాయి. వర్షాలు పడితేనే భూమి సారవంతం అవుతుంది, మనకు పంటలు వస్తాయి. కాబట్టి ప్రతి విద్యార్థిని చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. ఎక్కడైతే అధికారులు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు లేదా డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రిజిస్టర్లో సామాన్లకు ఎట్లయితే బాధ్యత వహించి తీసుకుంటారో అట్లనే చెట్లకు కూడా అధికారులు వెళ్తున్నప్పుడు లేదా ఫారెస్ట్ ఆఫీసర్లు రిటైర్ అవుతున్నప్పుడు లేదా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ నాటినామో, ఎక్కడ సంరక్షించుకోవాలి అని చెప్పి డ్యూటీ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే అప్పుడప్పుడన్నా సంరక్షణ చూస్తాం. లక్షల చెట్లు నాటుతాం కానీ దాంట్లో